పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఫిలిం నగర్ బీజేఆర్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు శిథిలాల గుట్టగా మారిపోయింది. ఏళ్ల తరబడి మురుగులో మునిగి గోడలు కూలిపోతూ వచ్చాయి. చివరకు భవనమే కనిపించకుండా భూమిలోకి కూరుకుపోయింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఈ ఆసుపత్రిని ప్రజాప్రతినిధులు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన పనులు ప్రారంభించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక వరం లాంటిది, ఒక భరోసా లాంటిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ముందుగా వెళ్ళేది ప్రభుత్వ ఆసుపత్రికే. ప్రస్తుతం నేను బీజేఆర్ నగర్లో ఉన్నా. నా వెనుక కనిపిస్తున్న ఏదైతే మట్టిలో కూరుకుపోయి కనబడుతుందో అది మనం చూస్తే ఏదో పాతకాలం నాటి భవనమో ఇల్లు అనుకుంటాం, కానీ కాదు, అది ప్రభుత్వ ఆసుపత్రి. అంటే ఒకప్పుడు ఈ ఫిలిం నగర్ బస్తీలో నివసిస్తున్న బస్తీవాసులకు కావచ్చు, ఖైరతాబాద్ బస్తీలో నివసిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళకి కావచ్చు, ఈ హాస్పిటల్ ఎన్నో సేవలను అయితే అందించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు దీని పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ హాస్పిటల్ కాదు, ఇది ఒక భవనం, ఎప్పుడో పాతది, కూరుకుపోయింది మట్టిలో అనే విధంగా ఉంది. కానీ ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అది ఏ విధంగా మట్టిలో కూరుకుపోయి ఉందో. ఒకప్పుడు ఎంతో మంది బస్తీవాసులకైతే ఇది ఎన్నో సేవలను అందించిందని చెప్పుకోవచ్చు. అంటే ఫిలిం నగర్ అంటే ఒకవైపు ధనికులు ఉంటారు, ఒకవైపు పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువగా చూసుకుంటే అంటే రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజలే ఇక్కడ అత్యధికమని చెప్పుకోవచ్చు. వారికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే స్తోమత ఉండదు కాబట్టి ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రినే అంటే వస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికే ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్తుంటారు. కానీ అంటే దాదాపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఈ పరిస్థితిలో ఉండడం వల్ల వీళ్ళు చుట్టుపక్కల ఇంకెక్కడ సరిగ్గా ఆసుపత్రులు లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు. అంతేకాదు దాదాపుగా ఈ ఫిలిం నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 18 బస్తీల ప్రజలు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కానీ దూర ప్రాంతాల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. అంటే వైద్యం తమ హక్కని త్వరగా మాత్రం పట్టించుకోవడం, అంటే దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కానీ అనారోగ్య సమస్యలు ఏ వచ్చినా కానీ ఎక్కడ సరిగ్గా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అంటే దీనికి సంబంధించి నాయకులు ఎలక్షన్స్ టైంలో వచ్చి ఈ హాస్పిటల్ మళ్ళీ మేము పునర్నిర్మిస్తాము, మళ్ళీ మీకు ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామంటూ హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీని వైపు చూసేవారు ఎవరు లేదు అంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అంటే దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికీ ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా అధికారంలో ఉన్న నాయకులు అనుకుంటే ఇప్పటికీ హాస్పిటల్ మళ్ళీ మాకు అందుబాటులోకి వస్తుంది, వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అయితే స్థానికులు అయితే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఈ బీజే నగర్లో అంటే కొత్త ఆసుపత్రి భవనం కట్టించి మీకు మళ్ళీ వెంటనే ప్రారంభిస్తామని ఇచ్చిన హామీలు కూడా నీటి మీద రాతలే అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల కిందట మూతపడిన ఈ ఆసుపత్రి ప్రాంగణం మురుగుతో నిండిపోయి భవనం పూర్తిగా శిథిలమైన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన అంటే శాసనసభ ఎన్నికల తర్వాత కూడా ఆసుపత్రి భవనం ఉన్న ప్రాంతంలో మళ్ళీ ఏ నాయకుడు కూడా అడుగు పెట్టలేదని చెప్తున్నారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇదే కోరుకున్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం, ఈ ఆసుపత్రిని మాకు మళ్ళీ పునర్నిర్మించి మా స్థానికులకు, బస్తీవాసులకు అందుబాటులోకి తీసుకొస్తే మాకు బాగుంటుందంటూ కూడా ఇదే కోరుకోవడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ఇది మొత్తం అంటే పై భాగం ఎంతవరకు మునిగిపోయిందంటే టెర్రస్ మొత్తం కూడా మనకి మన భుజం వరకు వచ్చేసింది, షోల్డర్ వరకు కూడా ఈ పై భాగం వచ్చేసింది, మొత్తం కూడా మట్టిలో కూరుకుపోయింది. అంటే చూడొచ్చు ఏ విధంగా ఇదంతా కూడా శిథిలావస్థకు చేరుకుందో. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ని మళ్ళీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి డ్రైనేజ్ అంతా కూడా ఈ హాస్పిటల్లోకి వెళ్తుంది. ఇక్కడ స్థానికులు కూడా అంటే ఇది ఇంకా పాడైపోయింది కాబట్టి ఎవరు నాయకులు దీని పట్ల ఎవరు కూడా స్పందించడం లేదు కాబట్టి మేము ఇంకా దీన్ని డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇందులోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడైనా దీనికి సంబంధించి అధికారులు స్పందించి ఈ హాస్పిటల్ని ఇప్పుడు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ బస్తీవాసుల కోసం దీన్ని మళ్ళీ పునర్నిర్మించి ఈ హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకురావాలని అయితే స్థానికులు కోరుతున్నారు.